విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ శాసనసభ్యుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక లైబ్రరీ, దాని పేరు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అని ఒక పెద్ద గ్రంథాలయం ఉంది. ఓ రోజు దాని చైర్మన్ అందులోని చారిత్రాత్మక వస్తువుల్ని, కేటలాగుల్ని తయారు చేయడానికి వాటిని పరిశీలిస్తున్నట్ట. సైనికులకి జారీ చేయబడినటువంటి ఆజ్ఞలు, కమాండ్స్, వివిధ ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి నియామకాలు, ఇలాంటివన్నీ కూడా విసుగు కలించేటువంటి పత్రాలే. అలా చూస్తూ చూస్తూ ఆయన అకస్మాత్తుగా ఒక చిన్న నీలం రంగు పెట్టె కనిపించిందట. ఆ పెట్టె మీద ఒక ఇండెక్స్ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు చూస్తే అది ఏమని రాసిందిట? ఏప్రిల్ 14, 1865 అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ హత్య చేయబడినటువంటి రాత్రి అతని జేబులోని వస్తువులు ఉంచబడ్డ పెట్టె అని దాని మీద రాసిందిట. వెంటనే ఆయనలో విసుగు మాయమైపోయింది, ఉత్సాహం ప్రవేశించింది. మరణించినప్పుడు అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ జేబులో ఏం వస్తువులు ఉన్నాయా తెలుసుకోవాలనేటువంటి తహతహతోటి ఆ పెట్టెను తెరిచి అందులోని వాటిని పరిశీలించాడు. అందులోవన్నీ చాలా సామాన్యమైనటువంటి వస్తువులు. చేతి రుమాలు, పిల్లలు ఉపయోగించేటువంటి పెన్ నైఫ్, దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని కటింగ్స్, కళ్ళజోడు, పాడైపోయినటువంటి ఆ కళ్ళజోడు ఫ్రేమ్కి ఒక చిన్న దారం ముక్క కట్టబడి ఉందిట, రిపేర్ చేయబడి ఉందిట. అమెరికా అధ్యక్షుడైనటువంటి లింకన్ ఓ కొత్త కళ్ళజోడు ఫ్రేమ్ని తేలిగ్గా కొనగలుగుతాడు, కానీ పాతదాన్నే మరమ్మతు చేసి వాడుకున్నట్ట. అమెరికా అధ్యక్షుల్లో దైవం మీద విశ్వాసం గల వారిలోని అత్యంత గొప్ప వ్యక్తిత్వం పాటించినటువంటి ఈ సింపుల్ లివింగ్ ఆధ్యాత్మిక నియమాల్లో ప్రధానమైనటువంటి ఆర్భాటాలకి, అనవసరపు సౌకర్యాలకి దూరంగా ఉంటూ తక్కువ అవసరాలతో జీవించడం ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతిలో ఆచరించాల్సినటువంటి ప్రధాన ఆదర్శాల్లో ఒకటి. అలాగే ప్రకృతిలో లభించే వేటిని కూడా ఉపయోగించకుండా వృధా చేయకూడదన్నది కూడా మరో నియమం. ఇలాంటి నియమాలు కనుక ఉన్నట్లయితే ఆధ్యాత్మికత వైపు మన ప్రయాణం చక్కగా కొనసాగుతుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. చూడండి, అన్ని ఆడంబరాలు, ఫాల్స్ ప్రెస్టీజెస్, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత అనేటువంటి వాటిని దూరంగా నెడుతుందండి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.